అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం జాన్ బన్యన్ రాసినటువంటి అపాన్ ద డిజోబీడియంట్ చైల్డ్ అంటే మాట వినని పిల్లలు. చిల్డ్రన్ బికమ్ వైల్ లిటిల్ అవర్ డిలైట్స్. తల్లిదండ్రులకి పిల్లలు చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా ఆనందం, సంతోషం వేస్తుంది వాళ్ళ వల్ల. వెన్ దే గ్రో బిగర్ దే బిగిన్ టు ఫ్రైట్. కానీ అదే పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు తల్లిదండ్రుల్ని భయపెడుతుంటారు. దేర్ సిన్ఫుల్ నేచర్ ప్రాంప్ట్స్ దెమ్ టు రెబెల్. వాళ్ళ యొక్క స్వార్థపూరిత పాపపూరిత జీవితం ఏదైతే ఉంటుందో అది తల్లిదండ్రులకి ఎదురు తిరిగేటట్లు చేస్తుంది. అండ్ టు డిలైట్ ఇన్ ప్యాథ్స్ దట్ లీడ్ టు హెల్. వాళ్ళు నడిచే దారులు ఎలాంటివి అంటే డైరెక్ట్గా నరకానికి తీసుకెళ్తాయి. దేర్ పేరెంట్స్ లవ్ అండ్ కేర్ దేర్ ఓవర్లుక్. వాళ్ళు చిన్నప్పుడు ఏం చేస్తారు, ప్రేమతో చూసుకుంటారు, ముడ్లు గడుగుతారు, దొడ్లు గడుగుతారు, ఇట్లా వాళ్ళకి చేయాల్సిన సేవ అంతా చేస్తారు. యాజ్ ఇఫ్ రిలేషన్ హ్యాడ్ దెమ్ క్వైట్ ఫర్సూక్. అదంతా పిల్లలు మర్చిపోతారు. దే టేక్ ద కౌన్సిల్స్ ఆఫ్ వ్యాంటన్స్. అంటే వాళ్ళు ఇష్టానుసారంగా బతుకుతారు. అలా బతుకుతున్న వాళ్ళ యొక్క సలహాలని తీసుకుంటారు తప్ప దాన్ ద మోస్ట్ గ్రేవ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఏ ఫాదర్. అంటే ముఖ్యంగా స్నేహితుల సలహాలు తీసుకుంటారు, చెడిపోయిన స్నేహితుల యొక్క. అదే తండ్రి సలహా తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. దే రెకాన్ పేరెంట్స్ ఆర్ టు డూ ఫర్ దెమ్. తల్లిదండ్రులే వాళ్ళకి ఎదురు చేయాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. తో దే ద ఫిఫ్త్ కమాండ్మెంట్ డూ కంటెమ్. అంటే బైబిల్లో 5వ ఆజ్ఞ ఉంటుంది, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి. దాన్ని పక్కన పడేస్తారు. దే స్నాప్ అండ్ సాల్ ఇఫ్ పేరెంట్స్ దెమ్ కంట్రోల్. పేరెంట్స్ వాళ్ళని ఏమైనా కంట్రోల్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఎదురు తిరుగుతారు. తో బట్ ఇన్ థింగ్స్ మోస్ట్ హర్ట్ఫుల్ టు ద సోల్. వాళ్ళు అసలు ఏందో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినట్టుగా భావిస్తుంటారు. దే రెకాన్ దే ఆర్ మాస్టర్స్ అండ్ దట్ వి. అండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు తల్లిదండ్రుల మీద యజమానులుగా భావిస్తారు. హూ పేరెంట్స్ ఆర్ షుడ్ డూ దెమ్ సబ్జెక్ట్ వి. వాళ్ళు తల్లిదండ్రుల్ని సేవకులుగా భావిస్తారు పెద్ద అయిన తర్వాత. అది కూడా చెడిపోయిన పిల్లలు అనమాట, అందరు పిల్లలు కాదు, స్వార్థపూరితమైన చెడుదారిలో తొక్కుతున్న పిల్లలు. ఇఫ్ పేరెంట్స్ ఫెయిన్ వుడ్ హ్యావ్ ఎ హ్యాండ్ ఇన్ చూసింగ్. సరే తల్లిదండ్రులు ఏదైనా ఇది మంచిది బాబు అని చూస్ చేస్తే ద చిల్డ్రన్ హ్యావ్ ఎ హార్ట్ విల్ ఇన్ రిఫ్యూజింగ్. ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా చేస్తారు. వాళ్ళు ఏదైతే చూపించారో దాన్ని వద్దంటారు. దే విల్ బై రాంగ్ డూయింగ్స్ అండర్ పేరెంట్స్ గేదర్ అండ్ సే ఇట్ ఈస్ నో సిన్ టు రాబ్ ఏ ఫాదర్. వాళ్ళు అన్ని తప్పులు చేస్తుంటారు ఈ చెడిపోయిన పిల్లలు. వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల్ని దోచుకోవడం అంటే తప్పేం కాదు, అది నా సొమ్మే అంటారు. తల్లిదండ్రులు దోచుకుంటారు, నా తమ్ముడు తీసుకుంటాడేమో, వాడు తీసుకుంటాడేమో, ముందే వీళ్ళు తల్లిదండ్రుల్ని దోచేసుకుంటూ ఉంటారనమాట. దే విల్ జోజిల్ పేరెంట్స్ అవుట్ ఆఫ్ ప్లేస్ అండ్ పవర్. వాళ్ళున్న పవర్లో నుంచి, వాళ్ళున్న స్థానాల్లో నుంచి వీళ్ళు లాగేస్తారు. ఎన్నో చరిత్రలో చూసాం. చరిత్రలో తండ్రుల్ని సింహాసనాల నుంచి దించేసేది అట్లానే ఇప్పుడు పిల్లలు కూడా చేస్తున్నారు. ఎవరు? చెడిపోయిన పిల్లలు, అందరు కాదు. దే విల్ మేక్ దెమ్సెల్వ్స్ ద హెడ్ అండ్ దెమ్ డివోర్. వాళ్ళు ఏమంటారంటే కుటుంబానికి వాళ్లే పెద్దల్లాగా, వాళ్ళు చెప్పిందే జరగాల్లాగా, వాళ్లే తలలాగా భావించి తల్లిదండ్రుల్ని మింగేస్తూ ఉంటారు. హౌ మెనీ చిల్డ్రన్ బై బికమింగ్ హెడ్. ఎంతోమంది పిల్లలు మేము ఈ కుటుంబానికి ఇక నడిపించేదని వాళ్ళు తీసుకొని హ్యావ్ బ్రాట్ దేర్ పేరెంట్స్ టు ఏ పీస్ ఆఫ్ బ్రెడ్. వాళ్ళని రొట్టె ముక్క కూడా లేని ప్లేస్లోకి వాళ్ళని నెట్టేసే పిల్లలు ఎంతోమంది. దస్ దే హూ ఎట్ ఫస్ట్ వర్ పేరెంట్స్ జాయ్. అలా పేరెంట్స్కి, తల్లిదండ్రులైన భార్యాభర్తలు తల్లిదండ్రులు అవుతారు. వాళ్లకున్న ఆనందం ఎవరు? పిల్లలే. టర్న్ దట్ టు బిట్టర్నెస్. దాన్ని ఒక చేదు అనుభవంగా మార్చేస్తారు. పెద్ద అయిన తర్వాత దాన్ని నాశనం చేస్తారనమాట చెడిపోయిన పిల్లలు. బట్ రెచ్డ్ చైల్డ్ హౌ కెన్ thou thus requite the ఏజ్ పేరెంట్స్ ఫర్ దట్ గ్రేట్ డిలైట్. ఎవరైతే చెడిపోయిన పిల్లలు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యొక్క వయసు మళ్ళినటువంటి తల్లిదండ్రులకి చిన్నప్పుడు ఎంతైతే ప్రేమను, ఎంతైతే ఆనందాన్ని ఇచ్చారో అంతకన్నా దుఃఖాన్ని తీసుకొస్తారనమాట. దే టుక్ ఇన్ ది వెన్ thou యాజ్ హెల్ప్లెస్ లే ఇన్ దేర్ ఇంటెలిజెంట్ బోసన్స్ డే బై డే. వాళ్ళు చేతకానప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, చేతకానప్పుడు ఎన్నో పనులు తల్లిదండ్రులు ఎదురు చేస్తూ ఉంటారు. వాళ్ళని ప్రతిదీ వాళ్ళని సాకుతుంటారు, వాళ్ళకి ప్రేమగా
తినిపిస్తుంటారు, వాళ్ళకి ఆకలి అనేది తెలియకుండా చేస్తారు, ముందే పెడుతూ ఉంటారు, ఈ విధంగా చేస్తూ ఉంటారు. తై మదర్ లాంగ్ బిఫోర్ షీ బ్రాట్ ది ఫోర్త్, చిన్నప్పుడే కాదు తల్లి అయితే అసలు పుట్టక ముందు నుంచే, గర్భంలో ఉన్నప్పటి నుంచే చాలా జాగ్రత్తగా టుక్ కేర్ దౌ షుడ్ వాంట్ నెయిదర్ ఫుడ్ నార్ క్లోత్, అసలు తిండికి తిప్పలకి బట్టలకి ఏమాత్రం కొదువు లేకుండా. తై ఫాదర్ గ్లాడ్ వాజ్ ఎట్ హిస్ వెరీ హార్ట్, ఆ చిన్న పిల్లల్ని చూసి ఎంతో సంబరపడిపోతుంటాడు తండ్రి. హ్యాడ్ హీ టు త్రీ ఏ పోర్షన్ టు ఇంపార్ట్, ప్రతిదీ తన దగ్గర ఉన్న దాని మొత్తాన్ని కూడా ఇస్తూ ఉంటాడు పిల్లలకి. కంఫర్ట్ దే ప్రామిస్ దెమ్సెల్స్ ఇన్ థీ, వాళ్ళ యొక్క కంఫర్ట్స్, తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆనందాలన్నింటినీ కూడా త్యాగం చేస్తారు. బట్ థౌ ఇట్ సీమ్స్ టు దెమ్ గ్రీఫ్ ఇట్ విల్ బీ, కానీ ఆ త్యాగం చేసిన ఆనందాలన్నింటినీ ఈ చెడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు అంటే దుఃఖంగా మార్చేస్తారు, బాధలు పెట్టేస్తారు. హౌ విల్లింగ్లీ బ్రేక్ దే స్లీప్, వాళ్ళ యొక్క నిద్రని ఎన్నిసార్లు కోల్పోయి ఉంటారు. దేర్ బ్యాండ్లింగ్ డిడ్ దౌ బట్ వించర్ వీ, పిల్లలు ఏడుస్తూ ఉంటారు, అప్పుడు వాళ్ళ నిద్రని కోల్పోయి సైతం వాళ్ళని పట్టించుకుంటారనమాట చిన్నపిల్లల్ని. దే లవ్ టు థీ వాజ్ సచ్ దే కుడ్ హ్యావ్ గివెన్ దట్ థౌ మై లివ్ ఆల్మోస్ట్ దే పార్ట్ ఆఫ్ హెవెన్, వాళ్ళు ఎంతో త్యాగాలు చేసి వాళ్ళు ఏం చేశారు, తమ పిల్లలకి పెట్టుకొని తాము అనుభవించాల్సిన ఏదైతే స్వర్గం లాంటి దాన్ని పిల్లలకి పంచిపెడతారు. బట్ నౌ బిహోల్డ్ హౌ దే రివార్డెడ్ ఆర్, చూడండి ఇన్ని త్యాగాలు చేసి చిన్నప్పటి నుంచి వాళ్ళకున్న ప్రతి దాన్ని త్యాగం చేసి వాళ్ళ ఆలన పాలన చూసి వాళ్ళని కడిగి శుభ్రం చేసి ఇంత చేస్తే చూడండి ఎలాంటి బహుమానం వాళ్ళు ఇచ్చారో ఆ పిల్లలు. ఫర్ దేర్ ఇంటెలిజెంట్ లవ్ అండ్ టెండర్ కేర్, ఎంతో జాగ్రత్తగా చూసుకొని ఎంతో కేర్గా చూసుకున్న తల్లిదండ్రుల్ని. ఆల్ ఈజ్ ఫర్గాట్ దిస్ లవ్ హీ డస్ డిస్పైజ్, అన్నీ మర్చిపోయారు, ఆ ప్రేమల్ని మర్చిపోయారు, అన్నిటినీ తృణీకరించారు. దే బ్రాడ్ దిస్ బర్డ్ అప్ టు పిక్ అవుట్ దేర్ ఐస్, ఇలాంటి వాళ్ళని పెంచారు. ఎలాంటి వాళ్ళంటే ఓ పక్షి చూపిస్తాను, ఓ పక్షి పెరిగి పెద్దయి తల్లిదండ్రుల యొక్క గుడ్లనే పీకుతుందనమాట, గుడ్లు అంటే కళ్ళు, అలాంటి పిల్లలుగా మారారు వీరు అనేసి జాన్ బన్యన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడనమాట. ఈ చెడిపోయిన పిల్లలు తల్లిదండ్రులకి కొంతమంది ఉంటారు సమాజంలో, అలాంటి పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి పిల్లల గురించి, డిజోబీడియంట్ చైల్డ్ గురించి జాన్ బన్యన్ దీనిలో చెప్పడం జరిగిందనమాట. ఇది చాలా యూనివర్సిటీలకు ఈ సిలబస్ అనేది ఉంది. పీజీ, బిఏ స్పెషల్ ఇంగ్లీష్, పీజీ ఇంగ్లీష్ వాళ్ళకి ఉన్నది. థ్యాంక్స్ ఎ లాట్.